వందే మాతరం ఒక గీతం కాదు, జాతి నిర్మాణంలో తమ విద్యుత్ ధర్మాన్ని నిర్వహించేలా ప్రజలను పురిగొల్పే చైతన్య శక్తి అది. ఆత్మనిర్భర్ భారత్ కలను సాధించేందుకు ఆ గీతం ఎనలేని ప్రేరణ కలిగిస్తుంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వందే మాతరం భారతదేశ ఆత్మ, ప్రతి భారతీయుడు దాన్ని సగర్వంగా గానం చేస్తాడు అని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. వందే మాతరం రచించి 150 సంవత్సరాలైన సందర్భంగా పార్లమెంటు ఉభయ సభల్లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ప్రతిరోజు ఉభయ సభలో గందరగోళం మధ్య వాయిదా పడుతున్న తరుణంలో స్వాతంత్ర్యోద్యమంలో భారతీయులను ఉత్తేజపరిచి అమర త్యాగాలకు స్ఫూర్తి కలిగించిన బంకిం చంద్రుని అజరామర గీతంపై పార్లమెంటులో చర్చ జరగడం ఒక సంతోషకరమైన పరిణామం. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ పేరిట ఓట్ చోరీ జరుగుతోందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ఈ శీతాకాల సమావేశాలను తొలి 2 రోజులు అడ్డుకున్నాయి. ఆ తర్వాత వందే మాతరంపై ప్రతిపక్షాలు చర్చకు అంగీకరించినందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం ఎన్నికల సంస్కరణలపై 2 రోజుల పాటు చర్చకు ఆమోదించింది. ఆ విధంగా సర్పై విపక్షాలు అభ్యంతరాలు లేవనెత్తేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వందే మాతరం ఎన్నికల సంస్కరణలపై ఇరు పక్షాలకు చెందిన నాయకులు వాడిగా వేడిగా చర్చలు జరపడం పార్లమెంటు పట్ల ప్రజల ఆసక్తిని పెంచిందనే భావించాలి. పార్లమెంటు అనేదే చర్చలకు వేదిక. ప్రభుత్వం తలుచుకుంటే పార్లమెంటులో చర్చలు జరిగేందుకు ఆస్కారం ఉందని ఈ సమావేశాలు నిరూపించాయి. వందే మాతరంపై చర్చ జరగటం వల్ల తమకు ప్రయోజనం ఉంటుందని బీజేపీ అగ్రనేతలు భావించడమే ఇందుకు కారణం. ఈ చర్చల ప్రమాణాలు మాత్రం అంత గొప్పగా ఏమీ లేవు. వందే మాతరం ప్రాధాన్యాన్ని ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు గుర్తించినందువల్ల దాని ఘనతను కీర్తిస్తూ ప్రజలకు కలిసికట్టుగా ఒక స్ఫూర్తిని కలిగించేందుకు ఆరోగ్యకరమైన చర్చ జరగాలని ప్రభుత్వం భావించినట్లు కనబడలేదు. ఉభయ సభలు వందే మాతరం స్ఫూర్తితో దేశం ఏ విధంగా పయనించాలన్న విషయమై ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి ఉంటే ఆ గీతాన్ని తగిన విధంగా గౌరవించినట్లుండేది. ఇరుపక్షాల నేతలు వందే మాతరం గీత ప్రాశస్త్యాన్ని వివరిస్తూనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ ముస్లింలను బుజ్జగించేందుకు ఈ గీతాన్ని కుదించి వేశారని బీజేపీ విమర్శిస్తే, బెంగాల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హిందూ ముస్లిం విద్వేషాలను రెచ్చగొట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. బహిరంగ సభల్లో ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నట్లుగా వందే మాతరం వంటి ప్రభావశీల గీతంపై రాజకీయ చర్చ జరగడం విషాదకరం. ఆ జాతీయ గీతంపై ఆర్ఎస్ఎస్ నేత రామ్ మాధవ్ రాసిన ఒక వ్యాసంలో పాకిస్తాన్ను లౌకిక దేశంగా రూపొందించడంలో జిన్నా విఫలమయ్యారని, అయితే హిందూ ముస్లింలు పరస్పరం సౌభ్రాతృత్వంతో సహజీవనం చేసే దేశాన్ని నిర్మించటంలో గాంధీ విజయవంతం అయ్యారా లేదా మనం ప్రశ్నించుకోవాలని ఆయన అన్నారు. అత్యంత బలహీనులకు కూడా అత్యంత బలవంతులైన వారికి ఉండే శక్తి లభించాలని గాంధీజీ ఆశించినట్లు ఆయన పేర్కొన్నారు. మరి అలాంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నాయా? ప్రధానమంత్రి అన్నట్లు వందే మాతరం గీతం స్ఫూర్తితో ప్రతి భారతీయుడు కృషి చేసి ఆత్మనిర్భర్ భారత్ దిశగా దేశం పయనించేలా చేస్తే మంచి పరిణామమే. అయితే వందే మాతరం ప్రభావం ఇవాళ దేశంలో అన్ని రంగాల్లో చూపే అవకాశం ఉందా అన్నది చర్చనీయాంశం. గత కొన్ని నెలలుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని అనేక రకాలుగా అవమానిస్తున్నారు. సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తున్న చైనా అవకాశం లభించినప్పుడల్లా అరుణాచల్ ప్రదేశ్ను వివాదాస్పద ప్రదేశంగా చిత్రిస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేయలేదు. భారతదేశానికి విశ్వగురు స్థానం లభించేందుకు మోదీ తీవ్ర కృషి చేసినప్పటికీ ఇవాళ విదేశాంగ విధానం అనేక అగ్ని పరీక్షలను ఎదుర్కొంటూ చరిత్ర మలుపులో దిక్కుతోచని స్థితిలో ఉంది. దక్షిణాఫ్రికాలో జరిగిన G20 సమావేశాలకు అమెరికా, చైనా, రష్యా, సౌదీ అరేబియా హాజరు కాలేదు. ప్రపంచ బహుళ ధృవంగా మారాలంటే గ్లోబల్ సౌత్కు నాయకత్వం వహించే దిశగా భారత్ పావులు కదపాల్సి ఉంది. విషాదకరమైన విషయం ఏమిటంటే, స్టార్టప్లను ఎంతగా ప్రోత్సహించినప్పటికీ వాటిలో చాలా భాగం నిధుల లోటుతో మూతపడుతున్నాయి. ప్రభుత్వ మద్దతు లేకపోతే తమ కాళ్లపై తాము నిలబడగల సంస్థలు తక్కువే. ఐఐటి, ఐఐఎంలలో చదువుకున్న వారిలో అత్యధికులు మెరుగైన అవకాశాల కోసం విదేశాల వైపు చూస్తున్నారు. అక్కడైతే తమ శ్రమకు తగ్గ ఫలితం దొరుకుతుందని భావిస్తున్నారు. మన మేధస్సు వలస వెళ్లకుండా ఇక్కడే తలెత్తుకొని జీవించగలిగిన పరిస్థితి ఏర్పడ్డప్పుడే వందే మాతరం గీతానికి సార్థకత లభిస్తుంది. ఇక ఆర్థిక రంగంలో ఆత్మనిర్భర్ మాటకు వస్తే అనేక ప్రశ్నలు తలెత్తక తప్పదు. వందే మాతరం స్వదేశీ ఆత్మ ఆలపించే సంగీతమని టాగోర్ అన్నారు.
స్వదేశీ అంటే తలుపులు మూయడం కాదు, వెన్నెముకకు పటిష్టం చేయడం అని నెహ్రూ రాజ్యాంగ సభలో చెప్పారు. భారత్ ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే రైతులు, శ్రామికులు, హస్తకళాకారులు, వ్యాపారులు అందరినీ వందే మాతరం స్ఫూర్తితో చైతన్యపరిచే దిశగా నేతలు కృషి చేయవలసిన అవసరం ఉంది. అయితే దేశం విదేశీ సరుకులకు ఒక మార్కెట్గా మారిపోతోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ 50-70% వరకు చైనా ఉత్పత్తులు మన దేశంలో మార్కెట్ అవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, పరికరాలు, సేంద్రియ రసాయనాలు, క్రిమిసంహారక మందులు, న్యూక్లియర్ రియాక్టర్లు, విడిభాగాలు, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, సౌరశక్తి పరికరాలు, బ్యాటరీ, ఆటబొమ్మలు, ప్లాస్టిక్ వస్తువులు, మొబైల్ ఫోన్స్కు అవసరమైన సర్క్యూట్ల నుంచి దీపావళి లైట్ల వరకు చైనా మన మార్కెట్లో వీరవిహారం చేస్తోంది. క్రూడ్ ఆయిల్, రక్షణ రంగ ఉత్పత్తులు, టెక్నాలజీ కోసం మనం ఇతర దేశాలపై ఆధారపడక తప్పటం లేదు. సెమీకండక్టర్లపై తైవాన్ 80వ దశకంలోనూ, నెదర్లాండ్స్ 10 ఏళ్ల క్రితమే క్వాంటమ్ టెక్నాలజీ పైన దృష్టి కేంద్రీకరిస్తే మనం ఇప్పుడిప్పుడే వాటి గురించి పట్టించుకుంటున్నాం. డాలర్ విలువ రోజురోజుకు పెరిగిపోతుంటే రూపాయి విలువ క్షీణిస్తోంది. వికసిత్ భారత్ పేరుతో భారతదేశం ఆత్మనిర్భర్ లక్ష్యాలను సాధించి అగ్రరాజ్యంగా అవతరించేందుకు మోదీ వందే మాతరం స్ఫూర్తితో దేశాన్ని సంఘటితం చేయగలిగితే, ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసి రూపాయిని బలోపేతం చేయగలిగితే అంతకంటే కావాల్సిందేమీ లేదు. పార్లమెంటులో ఆ దిశగా చర్చలు జరగకపోవడమే అనేక సందేహాలకు దారితీస్తోంది. ఎన్నికల సంస్కరణలపై చర్చ సైతం పూర్తిగా పక్కదోవ పట్టింది. ఓట్ల చోరీ జరుగుతోందని, ఎన్నికల కమిషన్ బీజేపీ ఏజెంట్గా వ్యవహరిస్తుందని రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తే అమిత్ షా తదితర బీజేపీ నేతలు ఆయనను ఖండించేందుకు, ఎన్నికల కమిషన్ను సమర్థించేందుకు చర్చను ఉపయోగిస్తున్నారు. చొరబాటుదారులను కాంగ్రెస్ సమర్థిస్తోందని విమర్శించారు. సరిగ్గా పార్లమెంటు జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ రామ్లీలా మైదాన్లో సభను ఏర్పాటు చేసి ఓట్ చోరీ, గద్దీ చోట్ అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించింది. మొన్ననే బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ నినాదంతో ప్రజల ముందుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు 1 పాయింట్ ఎజెండాతో ఈ ర్యాలీ నిర్వహణ కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేసి జనాన్ని తరలించటం వల్ల తక్షణం వచ్చే ఫలితాలు ఏమీ లేవు. ఎంతకాలం ఈ ప్రచారాన్ని నిర్వహించగలుగుతుందో, ప్రజలను తమ వైపు ఎప్పటికి తిప్పుకోగలుగుతుందో చెప్పలేం. విచిత్రమేమంటే ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో ఓట్ చోరీ తప్ప మరే అంశానికి ఏమంత ప్రాధాన్యం లభించలేదు. ఇవాళ ప్రతి ఎన్నికలలోనూ కోట్లాది రూపాయలు ప్రవహిస్తున్నా సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి కనిపించటం లేదు. అనేక మంది నేరచరితులు చట్టసభల్లో ప్రవేశించగలుగుతున్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు రాజకీయ పార్టీలు చందమామను తీసుకువచ్చి అరచేతుల్లో పెడతామనే రీతిలో హామీలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల సమయంలోనే ప్రజలకు, ముఖ్యంగా మహిళల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేసిన కమిషన్ మౌనం వహిస్తోంది. రాజకీయ పార్టీలకు ఎన్నికల నిధులు సమకూర్చి అందుకు ప్రతిఫలంగా కార్పొరేట్ కంపెనీలు కాంట్రాక్టులు, ఇతర ప్రయోజనాలు పొందటం నిస్సిగ్గుగా జరుగుతోంది. అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా పోలీసులను పూర్తిగా దుర్వినియోగపరుస్తున్నారు. వీటన్నింటినీ అరికట్టి ఎన్నికల సంస్కరణలను ప్రవేశపెట్టాలనే దిశగా పార్లమెంటులో చర్చ జరగలేదు. ప్రభుత్వానికే కాదు, ప్రతిపక్షాలకు కూడా నిజమైన సంస్కరణల పట్ల ఆసక్తి లేనట్లు కనబడుతోంది. చట్టసభల్లో చర్చ జరపడం అంటే ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోవడం, దుర్భాషలాడుకోవడమేనా? అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, ఇతర పార్టీలు మన ప్రజాస్వామ్య వ్యవస్థ తీరుతెన్నులపైనే కాదు, తమ వ్యవహార శైలిపై దృష్టి సారించినంత వరకు ఏ చర్చలు దేశానికి దిశానిర్దేశం చేయలేవు. ఇలాంటి చర్చల వల్ల పార్లమెంటు సమయం, కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవడం మినహా ఒరిగేదేముంటుంది?